ఇక్కడికి వచ్చిన వంటి చేనేత కార్మికులందరికీ నా నమస్కారాలు. ధర్మవరం చేనేత అది ఇప్పుడుది కాదు, మీ అందరికీ తెలుసు. అది 125 సంవత్సరాలు మించి చరిత్ర ఉంది ఆ చేనేతకి. ధర్మవరం పట్టు చీరలంటే నాకు గుర్తుకొచ్చేది నాకుండే నాలెడ్జ్తో రక్షాబంధన్, సంపంగి చీరలు, పుష్పవల్లి, రంగవల్లి అనే పట్టు చీరలు నా మనసుకి తోస్తుంది. మీ గొప్పదనం ఏంటంటే ధర్మవరం చేనేత కార్మికులకు మీరు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. అది మీ కష్టార్జితం, అది చాలా గొప్పదనం. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఏ చేనేత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళలేదు. పద్మ వర్షిణి పట్టు చీరలు ధర్మవరానికి చాలా గొప్పదనం. అది మనకి చాలా గర్వకరం విషయం. అలాగే ఇక్కడికి చేనేత పరిశ్రమలు ఎదుర్కొనే కష్టాలు కూడా నాకు బాగా తెలుసు. మీరు కష్టపడేది చేనేత పరిశ్రమలు అభివృద్ధి మొదటి నుంచి కృషి చేసే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే సగం ధరకే చేనేత వస్త్రాలు పథకం తీసుకొచ్చారు. చేనేత రంగానికి ఉత్సాహం మించి ఇంకొక లెవెల్కి ఆయన తీసుకెళ్లారు చేనేత కార్మికుల కష్టాన్ని. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేనేతలకు గుర్తింపు కార్డు ఆయన ఇచ్చారు. ఏడాదికి 50,000 వరకు సబ్సిడీ కూడా ఆయన ఇచ్చారు. నూలు మీద సబ్సిడీని 10 నుంచి 40 వరకు పెంచారు ఆయన. అట్లానే పన్నులు లేని సమయం అప్పుడు వర్షాకాలం మీరు ఎదుర్కొనేటప్పుడు వృద్ధి అందించారు. అట్లానే 50 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులకు నెల నెల పెన్షన్ వచ్చేలాగా ఆయన చేశారు. మళ్ళీ అధికారంలోకి మన పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే, తప్పకుండా వస్తే కాదు వస్తుంది, కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాల్ని మళ్ళీ అమలు ఆయన తప్పకుండా చేస్తారు. చేనేత సామాజిక వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు. ముడి సరుకు కొనుగోలుకు రైతీలతో పాటు రుణాలు మంజూరు చేస్తానని కూడా ఆయన అన్నారు. చేనేత వస్త్రాలపై GST రద్దు అయ్యేలా చూస్తానని, అది అవ్వకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.